ఫ్రెండ్స్, నేను మీ గోవింద పతివాడ. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. జేఈ మెయిన్స్లో ఎవరైతే అప్లై చేశారో ఆ విద్యార్థులు ఫోటో అప్లోడ్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. రీసెంట్గా ఎన్టీఏ వారు ఐడెంటిఫై చేసి అటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మరొక అవకాశం ఇస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. 16వ తారీఖు నుంచి 17వ తారీఖు అంటే ఈరోజు 11:50 వరకు నైట్ 11:50 వరకు టైం ఇచ్చారు. మళ్ళీ కొత్తగా ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ముందుగా చేసిన తప్పులు ఏవి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం మీకు కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తాను. మీరు ఫోటో అప్లోడ్ చేసినప్పుడు 10 KB నుంచి 300 KB మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. అంతకన్నా తక్కువైనా అంతకన్నా ఎక్కువైనా కూడా ఆ ఫోటో తీసుకోదు. ఇంకోటి ఏంటంటే ఆ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మీ చెవులు కనిపించాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే జుట్టు హెయిర్ ఎక్కువగా పెంచుకొని ఆ జుట్టుని ఆ చెవులకి కనిపించకుండా క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే జుట్టు విరపూసుకొని ఆ చెవులు కనిపించకుండా ఉన్నాయో అటువంటి ఫొటోస్ని రిజెక్ట్ చేశారు. 300 KB దాటి ఉన్న ఫొటోస్ని అప్లోడ్ చేసినా కూడా అవి కూడా రిజెక్ట్ అయ్యాయి. సో ఈ రిజెక్ట్ అయిన వాటిని మీ యొక్క మొబైల్ నెంబర్కి SMS ద్వారా కానీ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి వారు పంపించారు. అందరికీ ఇది వర్తించలేదు. ఎవరైతే ఫోటో అప్లోడ్ సరిగా లేదో వారికి మాత్రమే మెసేజ్ కానీ మెయిల్ కమ్యూనికేషన్ కానీ వస్తుంది. మీరు ఇంకో విషయం ఏంటంటే ఏదైతే మీరు మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడిని మీరు ఎండింగ్ వరకు ఎండింగ్ అంటే కౌన్సిలింగ్ పూర్తయినంత వరకు మీరు చాలా జాగ్రత్తగా ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదో మెయిల్ ఐడి ఇచ్చేసాం వాళ్ళు మనకు ఫోన్ చేస్తారులే అని అజాగ్రత్తలు వద్దు. ఎందుకంటే వారు ఎవరు కూడా మనకి ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయరు. ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, లేదంటే మెయిల్కి కమ్యూనికేషన్ వస్తుంది. మీరు కంప్లీట్గా ఈ మెయిల్ కమ్యూనికేషన్ అనేది ఎప్పటికప్పుడు ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే 300 KB 10 KB మధ్యలో కంపల్సరిగా ఆ మెమరీ అనేది ఉండాలి, మీ చెవులు కనిపిస్తూ ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి. కొంతమంది వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కంప్యూటర్లో ఎడిట్ చేస్తారు. అంటే బొగ్గలో కొంచెం లోపలికి ఉంటే దాన్ని పైకి లాగడం, కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ ఏవైనా ఐడెంటిఫై అయితే వాటిని కూడా రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఈ ఫోటో అనేది JPG ఫార్మాట్ లేదా JPEG ఫార్మాట్, JPG కానీ JPEG ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అంతేకాకుండా వీటితో పాటు మీరు ఏం చేయాలంటే ఒక 6 నుంచి 8 ఫోటోలు మీ దగ్గర పెట్టుకోండి. ఈరోజు 11:50 నైట్ 11:50 లోపు కంపల్సరిగా నేను చెప్పిన ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీ ఫోటోని అప్లోడ్ చేయండి. మళ్ళీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ నెల 22వ తారీఖు నుంచి జేఈ మెయిన్స్కి ఫస్ట్ సెషన్కి అటెండ్ అవుతున్న విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళు కష్టపడిన మీ శ్రమకి ఫలితం దక్కే అవకాశం 22వ తారీఖు నుంచి మీకు వస్తుంది. ఈ మధ్య గ్యాప్లో వీలైనన్ని మాక్ టెస్టులు లేదా గ్రాండ్ టెస్టులు రాయడానికి ప్రయత్నించండి. ఈ గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల మీకు ఎక్కడైతే వెనకబడి ఉన్నారో అది మీకు ఐడెంటిఫై అవుతుంది. దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోండి. తప్పకుండా వీలైనన్ని ఎక్కువ గ్రాండ్ టెస్టులు రాసి మీరు ఏ చాప్టర్లో అయితే వెనకబడి ఉన్నారో దాన్ని ఐడెంటిఫై చేసి అది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.